కేవలం మాధవ్ కోసమే, మాధవ్‌కి మంచి జరగడం కోసమే, మాధవ్‌కి పెళ్ళవ్వడం కోసమే మహాలక్ష్మి ఇంటి కోడలుగా బాధ్యత తీసుకొని అమ్మవారికి పూజ చేయడానికి నిర్ణయించుకుంటుంది. అయితే పూజలో రెండవ ఘట్టంగా నిప్పుల కుంపటిని చేతిలో పెట్టుకొని మొత్తం తిరుగుతుంది. అప్పుడు చేతులు కాలిపోతాయి. చక్రి పడిన బాధను చూసి మహాలక్ష్మి మనసు కరిగిపోతుందనమాట. తనకి చేతులు కాలాయంటేనే తట్టుకోలేక ఇంటింటికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ ఉన్నాయని అడుక్కొని అక్కడ లేవు అని చెప్పి మాట్లాడడంతో ఆఖరికి బార్ దగ్గరకు కూడా వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి తన చేతుల మీద పెట్టి తగ్గిపోద్దులేండి మహాలక్ష్మి, ఏం కాదు చల్లగా ఉంటుంది అని చెప్పని తను మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మికి ఆశ్చర్యం వేస్తుందనమాట. నా మీద ఇంత ప్రేమ ఉందా చక్రికి, నేనే కాదనుకుంటున్నానా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుందన్నమాట మహాలక్ష్మి. ఇంత మంచి మనిషిని నేను కాదనుకుంటున్నానా, భర్తగా వద్దనుకుంటున్నానా, ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి వ్యక్తినే కదా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటే మరోవైపు శైలుకి బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇక ఆల్మోస్ట్ తాళ్ళు కట్టించేస్తారేమో అన్నంతగా అయితే సీన్స్ ఉంటాయన్నమాట. కేశవేమో ఇక్కడ ఈ రుద్రవరంలో ఇరుక్కుపోయాడు. కేశవ లేని టైంలోనే అక్కడ పెళ్లి చేసేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఆఖరిలో వాళ్ళ నాన్నే శైలు పడే బాధను చూసి ఆపేస్తాడనుకోండి. ఇక మాధవ్ వాళ్ళ విషయంకి వస్తే మాధవ్ అమ్మవారి అంశతోనే పుట్టుంటాడనమాట. ఎందుకురా ఇన్ని రోజులకు వచ్చావు, ఇప్పుడు దాకా గుర్తుకు రాలేదా, నాకు మొక్కుతేనే కదా నువ్వు పుట్టావు అన్నట్టు ఆమె వేప మండలు పట్టుకొని మాధవన్ని నిలదీస్తూ ఉంటుంది. అయితే మహాలక్ష్మికి ఇదంతా షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. మొత్తం మీద మొక్కు ఏంటి అనేది మాత్రం నారాయణ బయట పెట్టాడు, కానీ ఇక ఈమె నోటి ద్వారానే ఆ మొక్కు అనేది తెలిసి అందరూ షాక్ అయిపోతారు.